శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారి అక్టోబర్ నెల 2025 గోచార ఫలితములు. ఈ మేషరాశిలోకి అశ్విని యొక్క నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వాళ్ళు, భరణి 1, 2, 3, 4 పాదముల వాళ్ళు, కృత్తిక 1వ పాదం వాళ్ళు ఈ మేషరాశిలోకి వచ్చున్నారు. ఈ మేషరాశిలోకి అశ్విని నక్షత్రము కేతుగ్రహాన్ని, భరణి నక్షత్రము శుక్రగ్రహాన్ని, కృత్తికా నక్షత్రము రవిగ్రహాన్ని సూచిస్తుంది. ఈ మేషరాశిలో సూర్యుడు ఉచ్చస్థానాన్ని పొందుతాడు. ఇక మనం మేషరాశి వారి అక్టోబర్ నెల 2025 గోచార ఫలితములు చూడగా వీరికి ఈ నెలలో అంత బాలేదు అని చెప్పుకోవచ్చు. మనసు చాలా దిగాలుగా ఉంటుంది. చేసే కార్యాల్లోనూ, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల్లోనూ అంత అనుకూలత కనిపించకపోవచ్చు. ఏది ఏమైనా సామాన్యంగా మందకొడిగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పై నక్షత్రములు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో అన్ని అకాల భోజనములు, అంటే టైంకి భోజనం చేయకుండా ఏదో దిగాలుగా ఉండి 3, 4 ఆ టైం లోపల లంచ్ చేయడము అలా జరుగుతూ ఉంటుంది. సామాన్యంగా కొంచెం లాభాలు వస్తాయి కానీ అవి మనసుకి అంత ఆనందం కలిగించవు. అంటే అసంతృప్తిగా ఈ నెల జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఏదో తెలియని బాధ వీళ్ళని పీడిస్తూ ఉంటుంది. అది శారీరకంగా అయి ఉండొచ్చు, మానసికంగా అయి ఉండొచ్చు. ఏదైనా ఒక బాధ వీళ్ళకి మనసులో ఎప్పుడూ ఒక బాధ పీడిస్తూ ఉంటుంది. వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలు కూడా అంత సంతృప్తిగా సాగవు అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక చికాకు, కలతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కాకుండా మేషరాశి వారికి అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ నెలలో ముఖ్యంగా చేయవలసింది చంద్ర ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు పొందొచ్చు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మేషరాశి వారు ఈ నెల లోపల శనిగ్రహానికి మరియు చంద్రగ్రహానికి తగిన శాంతులు జరుపుకుంటే మంచి ఫలితాలు, ఆ మనసు ఆందోళన తగ్గి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క జాతక పరిశీలన ఇది గోచార ఫలితాలు మాత్రమే. ఒకవేళ మీరు జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. మీకు జాతక పరిశీలన, పూర్తి జాతక పరిశీలన చేసి మీకు ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే కనుక వాటికి సులభమైన పరిహారాలు కూడా మేము చెప్పగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.